అందరికీ శరణార్థులు. గతంలో మనం ఒక వీడియోలో హాలు మతం, దాని పుట్టుక అని గురించి కొద్దిగా ఒక వీడియో మాత్రం తెలుసుకున్నాం. ఇది రెండో వీడియో. హాలు మతం అనేది భారతದ సంస్కృతిಯ ఆధార హాలు మతం. భారతదేశానికి సంస్కృతికి అంటే భారతదేశానికి సంబంధించిన సంస్కృతికి ఆధారం ఏదైతే ఉందంటే అది హాలు మతమే అని రాశాడు ఈ పుస్తకం. హెడ్లైన్ చాలా అద్భుతమైన పుస్తకం, చాలా రీసెర్చ్ రాసిన పుస్తకం. రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి, పరిశీలన చేసి, చారిత్రక ఆధారాలతో రాశారు హాలు మతం. అంటే భారతదేశ సంస్కృతికి ఆధారమే హాలు మతం. హాలు మతస్థులతోనే భారతదేశం యొక్క సంస్కృతి ప్రారంభమైంది. అది ఆర్యులతోనూ కాదు, వేదాలతో కాదు, పురాణాలతో కాదు, ఇతిహాసాలతో కాదు అని మనకు చరిత్రలో జరిగినటువంటి విషయాలని క్షుణ్ణంగా మనకి పుస్తకం తెలియజేస్తూ ఉంది. నిజంగా మనకు పుస్తకం హెడ్లైన్లో చూస్తే కనుక అల్లమ ప్రభు 12వ శతాబ్దంలో వీరశైవ లింగాయత ధర్మాన్ని స్థాపించినటువంటి ముగ్గురు, అల్లమ ప్రభు, బసవేశ్వరుడు, అక్క మహాదేవి. అందులో అల్లమ ప్రభు చాలా ముఖ్యమైన వాడు. అల్లమ ప్రభు ఏమంటాడంటే, కురుబ హుట్టువ మున్నె కులవిల్ల గోత్రవిల్ల కురుభనే ఆది జగక్కెల్ల కురుభన పల కాణో బసవಣ್ಣ. కురుబన హుట్టువ మున్నె కులవిల్ల గోత్రవిల్ల. కురుబలు పుట్టక మునుపు కులము లేదు, గోత్రం లేదు. కురువలే ఆది జగానికంతా కూడా వాళ్లే. కురువల యొక్క ఫలం కాణో బసవಣ್ణ. కురుల యొక్క గొప్పతనం తెలుసుకోవయా ఓ బసవేశ్వర అని చెప్పి అల్లం ప్రభు చెప్పినాడు. అంటే అది ఇప్పటికి 800 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది. ఇది కురువలు చెప్పింది కాదు, కురువ కమ్యూనిటీకి చెప్పిన వాళ్ళు కాదు, హాలు మతస్థులు చెప్పింది కాదు. ఇది చెప్పింది అగ్రవర్ణాల్లో పుట్టిన అల్లమ ప్రభు అని ఆయన చెప్పిన తర్వాత ఈ పుస్తకానికి ఎవరికి అర్పణ చేశారంటే, ನಮ್ಮಪ್ಪ ಬೀರಪ್ಪ ಕಾಯೋನವರಪ್ಪ ಈ ಭೂಮಂಡಲಕ್ಕೆ ಕ್ರಿಸ್ತು ಪೂರ್ವ 50ನೇ ಶತಮಾನದ ಕಾಲದ ಪ್ರಥಮ పరిచయ ప్రజే. ఈ భూమండలానికి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే సంస్కృతిని పరిచయం చేసిన వాళ్ళు ప్రజలు ఎవరుంటే హాలు మత కురుబ జనాంగానికి ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను అని శంభా జోషి అనేటువంటి రచయిత రాశారు ఈ పుస్తకం. హాలు మతస్థులకి అంకితం ఇచ్చాడు ఆయన. చాలా అత్యద్భుతమైన పుస్తకము. మనము మన యొక్క చరిత్ర మన వాళ్ళు ఎవరో రాయలే, ఇది రాసింది ఒక బ్రాహ్మణ్. ఆయన చారిత్రక ఆధారాలతో రాశాడు పుస్తకం. అంటే ఒకప్పుడు క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితమే మన హాలు మతస్థులు ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మన దేశానికి? వాస్తవానికి ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఈ దేశస్థులైతే కాదు. సైన్స్ ప్రకారం, మానవ శాస్త్రవేత్తలు అంటే ఆంథ్రోపాలజిస్టుల ప్రకారం కూడా దక్షిణాఫ్రికా ఖండం నుంచి మనిషి ఆధునిక మానవుడు, హోమోసెపియన్స్ అంటాం కదా, ఆధునిక మానవుడు అన్ని చోట్ల అన్ని దేశాలకి పోతూ అక్కడక్కడ కొంతమంది స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చినటువంటి అంటే ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి ఆ హోమోసెపియన్ అనేటువంటి వ్యక్తి అంటే ఆధునిక మానవునిగా చెప్పబడే వ్యక్తి ఇరాన్ ఇరాక్ ప్రాంతంలోకి రావడం, అక్కడి నుంచి తర్వాత మన వాయువ్యంలో ఉండేటువంటి మెహర్గఢ్ అనే ప్రాంతానికి రావడం, అంటే బెలూచిస్తాన్ అన్నమాట. అక్కడ నుంచి సింధు ప్రాంతానికి అంటే సింధు నది పరివాహక ప్రాంతానికి రావడం, అక్కడ నుంచి ఉత్తర భారతదేశం, మన దక్షిణ భారతదేశం. ఈ రకంగా జరిగింది మానవ యొక్క వలస.
మన ఆసియా ఖండంలోనే సంస్కృతి మొట్టమొదటి ప్రారంభమైంది అని చెప్తారు. ఎప్పుడో క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల క్రితమే. అంటే వ్యవసాయం అప్పుడప్పుడే ప్రారంభమైంది. దానికి నాగళ్ళు, తర్వాత వాళ్ళు పనిచేసినట్టు పరికరాలు అవన్నీ కూడా చరిత్రక ఆధారాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఏ భాష మాట్లాడినారు అనేది ఇక్కడ మనకు కావాల్సిన ముఖ్యమైనది. ఆ రోజుల్లో ఉండేటువంటి వాళ్ళు మనకు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. క్రీస్తు పూర్వము 6,000 సంవత్సరాల క్రితం ఒక శివలింగాన్ని స్థాపించినారు. ఎక్కడ కనుగొన్నారు? ఈ మధ్య దాన్ని దక్షిణ ఆఫ్రికా ఖండంలో కనుక్కున్నారు. శివలింగం క్రీస్తు పూర్వం 6,000 శతాబ్దం అంటే 6,000 సంవత్సరాల క్రితం. ఇప్పటికి 8,000 సంవత్సరాల క్రితమే ఒక శివలింగాన్ని ఆఫ్రికాలో కనుక్కున్నారు. ఇక్కడ కాదు, భారతదేశంలో కాదు. అంటే మీ అర్థం దానికి శివలింగ పూజన, శివారాధన అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఒక ఆధారం. మనకు ఈ పురావస్తు శాఖ వాళ్ళు దానికి ఏ రాయిదికి ఎంత ఏసు, ఏదైనా అది దొరికితే, ఒక వస్తువు దొరికితే ఆ వస్తువుకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది అని కనుక్కుంటారు వాళ్ళు. కొన్ని సాధనాల ద్వారా, కొంచెం టెక్నాలజీ ద్వారా. అట్లా చూసినప్పుడు ఆ శివలింగము క్రీస్తు పూర్వం 6,000 సంవత్సరాల క్రితం. అంటే ఆఫ్రికా ఖండంలో అప్పటికే శివారాధన ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఇరాన్ జాగ్రోస్ అనే పర్వతాలు, ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో జాగ్రోస్ అనే పర్వత ప్రాంతాలకు వచ్చారు ప్రజలు. అక్కడ మాట్లాడిన భాష ఎలామైట్. ఆ భాష పేరు ఎలామైట్. ఈ ఎలామైట్ అనే భాష బెహ్రూయి అనే భాషకి దగ్గర సంబంధం ఉంది. ఇది బెలూచిస్తాన్లో మాట్లాడే భాష బెహ్రూయి. ఇప్పటికే కొంతమంది ఈ బెలూచిస్తాన్లో బెహ్రూయి అనేటువంటి భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ బెహ్రూయి అనే భాష ద్రవిడ భాషకు చెందింది. అంటే ద్రావిడ భాషకు చెందింది. ఇది ద్రావిడ భాషల్లో దగ్గర సంబంధం ఉందన్నమాట. ఈ బెహ్రూయి భాష అనేది ఒకప్పుడు ఎలామైట్ భాష నుంచి వచ్చింది. ఎలామైట్ అంటే ఎలామైట్ అనే భాషలో ఉన్న పదాలు బెహ్రూయిలో ఉన్న పదాలు ఒకటైనవి. ఈ బెహ్రూయి అనే భాష బెలూచిస్తాన్ ప్రాంతంలో మాట్లాడేవాళ్ళు. అక్కడే మెహర్గఢ్ అనేటువంటి నాగరికత ప్రారంభమైంది. వాళ్లే తర్వాత సింధు నాగరికతని కూడా ప్రారంభించారని చెప్తారు. ఈ బెహ్రూయికి మన ద్రవిడ భాషలకి సంబంధం ఉంది. సో అంటే మొట్టమొదట మనం మాట్లాడిన భాష హాలు మతస్థులు ఎలామైట్ అని చెప్తారు. దాని తర్వాత బెహ్రూయి నుంచి మన ద్రవిడ భాషలైనటువంటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తుళు ఈ భాషలో మాట్లాడినారు. మరి ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తూ ఉన్నాయి అన్నప్పుడు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నమాట. మనకు హాలు మత చరిత్రలో మనము తెలుసుకోవాలంటే ఇవి చాలా ముఖ్యమైనవి. అప్పటికే గొర్రెలు, మేకల యొక్క పెంపకం ఉంది. క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల క్రితమే గొర్రెల్ని, మేకల్ని మచ్చిక చేసుకొని వాటి యొక్క ఉత్పత్తుల్ని వాళ్ళు అనుభవించడం, వాటిని అమ్ముకోవడం కూడా జరిగింది. ఎప్పుడైతే వ్యవసాయం ప్రారంభించారో అప్పుడు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అప్పుడు వీటిని కూడా ఉప ఉత్పత్తులుగా గొర్రెల్ని, మేకల్ని వాళ్ళు మచ్చిక చేసుకొని వాటి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు అంటే పాలు, ఉన్ని, చర్మము ఇవన్నీ కూడా వాడుకున్నారు. సరే, ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తూ ఉన్నాయి అన్నప్పుడు భారతదేశంలో సంస్కృతం వచ్చేంత వరకు లిపి లేదు. అంటే ఎలామైట్ భాష కానీ, బెహ్రూయి అనేటువంటి భాష కానీ దానికి మనకు వాళ్ళు మాట్లాడినట్టుగా ఆధారాలు ఉన్నాయి తప్ప లిపి లేదనమాట. అంటే అది తర్వాత అవి కాలగర్భంలో కలిసిపోయాయి. బెహ్రూయి భాష మాట్లాడుతున్నారు కానీ రాసిక రాదు. సింధు నాగరికతలో కూడా చిత్రలిపి ఉంది కానీ దాన్ని చదివేదానికి ఇప్పటికీ ఎవరికి సాధ్యం కాలేదు. అది కనుక కనుక్కుంటే మన యొక్క హాలు మతస్థులు, తర్వాత మన పూర్వీకులు ఎవరు, మూల నివాసులు ఏం మాట్లాడుకున్నారు, ఏం రాశారు అనేది మనకు తెలుస్తుంది.
అందుకే ఈ మధ్య కాలంలో తమిళనాడులో కొన్ని పురావస్తు ఆధారాలు దొరికినాయి. ఏంటంటే సింధు నాగరికత ప్రాంతంలో ఏవైతే బయలుపడినాయో అవే వస్తువులు ఇక్కడ కూడా దొరికినాయి తమిళనాడులో. కనుక తమిళనాడు దక్షిణ భారతదేశం యొక్క ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం తమిళనాడు. అక్కడ కూడా అతి ప్రాచీనమైనటువంటి వస్తువులు దొరికినాయి. అంటే ఆర్యులు రాకన ముందే ఈ దేశంలో ప్రాచీనమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, భాష ఉంది. అయితే ఆ భాష ఏది అనేది మనకు ఇప్పుడు అది కనుక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సింధు నాగరికత లిపి, చిత్రలిపిని కనుక్కోండి ఎవరైనా అని చెప్పి స్టాలిన్ గారు, తమిళనాడు సీఎం గారు కొన్ని కోట్ల రూపాయలు కేటాయించారు. ఎవరైనా అది కనుక్కుంటే వాళ్ళకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తానని కూడా ఆయన చెప్పాడనమాట. సో ఆ రకంగా మనము మన యొక్క ప్రాచీనమైనటువంటి చరిత్రని మనం తెలుసుకుంటే ఆ ప్రాచీనమైన చరిత్ర హాలుమత చరిత్ర, అందులోనే మనకు వస్తుంది. ఇక్కడ ఏం చెప్పారంటే మనకు ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు పుస్తకాలు చూద్దాం. 9వ శతాబ్దములో రాసినటువంటి మొట్టమొదట మనకు ఈ 9వ శతాబ్దంలో కవిరాజ మార్గము అనే ఒక పుస్తకం రాసినారు. కవిరాజ మార్గం. అందులో ఏం రాసినారంటే కావేరి నుండి గోదావరి వరకు ఉన్న నాడునే కమ్నాడు అని పిలిచినారు. కమ్నాడు. ఇక్కడ కర్ణాటకని కమ్నాడు అంటారు. ఆంధ్రప్రదేశ్ని కమ్మనాడు అని పిలుస్తారు. కమ్మనాడు అని. మన కర్ణాటకని కమ్నాడు అంటే దాన్ని కమ్మనాడు అంటే కమ్మలు ఒకప్పుడు ఇక్కడ నివసించినారు. వేరే ఉత్తర భారతదేశం నుంచి కమ్మలు ఇక్కడ రావడం వల్ల కమ్మనాడు అయింది. అంతకుముందు అందక రాష్ట్రము, అంద అనే పదము అనేటువంటి పదంతో వచ్చింది. ఆంధ్ర అనే దానికి తెలుగుకి సంబంధం లేదు. భాషతో వచ్చినటువంటి పేరు కాదు ఆంధ్ర భాష, తెలుగు భాష మనది. ఆంధ్ర అంటే అందక అంటే పాలు అని అర్థం అని చెప్తారు, పాలు. కనుక దక్షిణ భారతదేశం ఎక్కడ నుంచి ఉంది? కర్ణాటక అంటే కావేరీ నుండి గోదావరి వరకు ఉన్న ప్రాంతాన్నే కమ్నాడు అన్నారు. అక్కడ మాట్లాడిన భాషనే కందమిళ భాష అని పేరు పెట్టినారు. అంటే అది ఒక మిక్స్డ్ లాంగ్వేజ్. కందమిళ భాష తెలుగు, తమిళ్, మలయాళం, తుళు, తర్వాత బెక్రూయి, ఈ భాషలన్నీ కూడా మిక్స్ అయ్యేటువంటి భాష. అప్పుడు ఇంకా తెలుగు సపరేటు, కన్నడ సపరేటు, తమిళం సపరేటు, మలయాళం సపరేటు కాలేదన్నమాట. అంటే వాళ్లకు ఒక మిక్స్డ్ లాంగ్వేజ్ ఉంది, దాన్నే కందమిళ భాష అన్నారు. దాంట్లో ఏం రాసినారంటే కావేరీ నది నుంచి గోదావరికి వరకు ఉన్న దానినే గోదావరికి ఉన్న నాడిని కమ్నాడు అని పిలిచినారు. గోదావరి నుంచి మళ్ళీ నర్మదా వరకు ఉంది, అంటే వింధ్యాసాత్పుర పర్వతాల వరకు. తర్వాత వింధ్యాసాత్పుర పర్వతాల వరకు మనం ఉన్నట్టుగా పుస్తకంలో చెప్తున్నారు. ఆర్యావర్తము అని వచ్చింది. ఆర్యావర్తం అంటే ఏంటంటే ఆర్యావర్తం అనేది ఉత్తర భారతదేశంలో సింధు తీరం నుంచి, ఉత్తర భారతదేశంలో సింధు నది ఏదైతే ఉందో ఆ సింధు తీరం నుంచి కూడా పశ్చిమ బెంగాల్ వరకు, సింధు, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ అవన్నీ కూడా ఆర్యావర్తము అంటాం. క్రీస్తు పూర్వము నుంచి క్రీస్తు శకం 2 శతాబ్దం వరకు ఆ మధ్యలో రాసినటువంటి మనుధర్మ శాస్త్రంలో మనువు ఏం చెప్తాడంటే ఆర్యావర్తం అనేది నర్మదా తీరం వరకు ఉంది అని చెప్తాడు. నర్మదా అనేది దక్షిణ భారతదేశం యొక్క గడి అని చెప్తాడు అనమాట ఆయన. గడి అంటే ఆర్యావర్తానికి దక్షిణ గడి ఏదైతే ఉందంటే అది నర్మదా నది. నర్మదా నది యూతులు ఉన్నదంతా దక్షిణ, అంటే దక్కన్ పీఠకం ఏదైతే అంటామో దాన్ని దక్షిణాపథం అంటాం. అవతల ఉండేదంతా ఉత్తరాపథము లేదా ఆర్యావర్తము అంటాం. కాబట్టి
మనకు 9వ శతాబ్దంలో రాసినటువంటి కవిరాజ మార్గంలో రాసినటువంటి పుస్తకములు కావేరి నుంచి గోదావరి అని చెప్తే, మరి క్రీస్తు శకం 2వ శతాబ్దం ఆ మధ్యలో రాసినటువంటి పుస్తకంలో ఆర్యావర్తం అనేది నర్మదా నది వరకు ఉంది. నర్మదా నది నుంచి దక్షిణంలో ఉండేదంతా దక్షిణాపథము అని అప్పటికే రాశారనమాట. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అనమాట. మరి అక్కడ మాట్లాడే భాషలన్నీ సంస్కృత భాషలు అని చెప్పినారు. సంస్కృతం దానివల్ల పుట్టినవంటి హిందీ, గుజరాతీ, బిహారీ, ఇంకా చాలా భాషలు ఉన్నాయి ఇక్కడ, కాశ్మీరీ, ఇవన్నీ కూడా ఆ సంస్కృతము వాడి ద్వారా వచ్చినటువంటివి. ప్రాకృతము, పాళి, ఇవి. దక్షిణ భారతదేశంలో ఉండే భాషలు ఉత్తర భారతదేశంలో ఉండే భాషలకు సంబంధం లేదు. కొన్ని పదాలు మిక్స్ అయి ఉండొచ్చు కాలక్రమంలో, కానీ దానికి సంబంధం లేదు. అందుకనే దక్షిణ భాష, సంస్కృతము, దక్షిణంలో ఉన్నటువంటి భాషలు, దక్షిణ భారతదేశ ప్రజల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే మనం హిందీని బలవంతంగా రుద్దొద్దండి అని చెప్పేసి తమిళనాడు వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. త్రిభాషా సూత్రం అనేది మాకు బలవంతంగా అమలు చేయొద్దండి, మేము హిందీ నేర్చుకోము అని చెప్పి తమిళనాడు వాళ్ళు పోరాడుతున్నారు. 1960 సంవత్సరం నుంచే వాళ్ళు ఈ పోరాటాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే దక్షిణ భారతదేశానికి సంస్కృతి వేరు. మనమంతా కూడా ద్రవిడ లాంగ్వేజ్, ద్రవిడ భాషను మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఈ రకంగా దక్షిణ భారతదేశాన్ని ఆ రోజుల్లో ఆర్యులు ఏమనేవాళ్ళంటే అయగ్నిల భూమి అంటారు. అయగ్నియర భూమి. అయగ్నియర భూమి అంటే యజ్ఞాలు చేయని వాళ్ళు అని. యజ్ఞాలు చేయని భూమి. యజ్ఞాలు చేసేవాళ్ళు ఎవరు? ఆర్యులు. ఉత్తర భారతదేశంలో అన్ని యజ్ఞాలే. అందుకనే ఆర్యులని ఏమంటారంటే, ఆర్య సంస్కృతిని, ఆర్యులని అగ్ని పూజకులు అంటాం. నిరంతరము వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు. అంటే అగ్గి, కట్టెలు, నెయ్యి, పాలు, పెరుగు, తృణధాన్యాలు, మాంసము, రక్తం, ఇవన్నీ చేస్తూ వచ్చారన్నమాట. యజ్ఞాలు, హోమం మాదిరి. తర్వాత ఈ శూద్రుల్లో కూడా యజ్ఞాలు చేసే అలవాటు వచ్చింది. అంటే వాళ్ళు సంస్కృతం నేర్చుకొని ఇక్కడికి వచ్చి మన దక్షిణ భారతదేశానికి వచ్చి వాళ్ళు ఆర్యులు కలిసిపోయి కొన్నిసార్లు గొడవ పడినా కొన్నిసార్లు కలిసిపోయారు. వాళ్ళ సంస్కృతిని మన వాళ్ళు నేర్చుకొని మనం కూడా మన ఇళ్లలో కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వెళ్తే హోమం చేస్తాం. చిన్న సైజు యజ్ఞం, హోమం. వాస్తవానికి మనం అయజ్ఞులము, యజ్ఞాలు చేయని వాళ్ళం. చీప్గా చూసేవాళ్ళు. లింగజలు అనేవాళ్ళు అంటాం. అంటే లింగధారణ చేస్తూ ఉంటుంది దక్షిణ భారతదేశంలో. అందుకని లింగజలు అని ఆర్యులు మనల్ని తిట్టేవాళ్ళు అనమాట. లింగ పూజకులు అని తిట్టేవాళ్ళు. అది ఒక తిట్టుపదం అప్పటికి సంస్కృతంలో. వాళ్ళు యజ్ఞికులైతే మనం అయజ్ఞులము, అంటే యజ్ఞాలు చేయనివాళ్ళం. రాను వాళ్ళది మనం నేర్చుకున్నాం, మనవి కొన్ని వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు శాంతి, అహింస, లేకుంటే మనం ఈ శాకాహారం వాళ్ళు కూడా ప్రారంభించారు. మనం ఎక్కువగా శాకాహారాన్ని తీసుకున్నట్టుగానే మనం చెప్తారన్నమాట. మనము జీవహింస చేయకూడదు అనేది మన యొక్క ద్రవిడుల యొక్క ఆలోచన. ప్రకృతిని మనం ప్రేమించేవాళ్ళం. అందుకనే మనది నివృత్తి మార్గం, వాళ్ళది ప్రవృత్తి మార్గం ఆర్యులది. కనుక దక్షిణాపథాన్ని అయజ్ఞేయ భూమి అని చెప్పేవాళ్ళు. సంస్కృతము, ప్రాకృతము దేశం. అంటే ఆ రోజుల్లో వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో, ఆర్యులు రాసినటువంటి పుస్తకాల్లో ఏమేమి ఉందంటే, ఆ రోజుల్లో భాషలు ఏమేమి మాట్లాడేవాళ్ళు అన్నప్పుడు సంస్కృతము, ప్రాకృతము, దేశీ మాట్లాడేవాళ్ళు అన్నారు. మన ధర్మశాస్త్రంలో కూడా ఏముందంటే సంస్కృతము, ప్రాకృతము, దేశీ భాషలు మాట్లాడేవాళ్ళు భారతదేశంలో అని రాసినారు. సంస్కృతం తెలుసు, ప్రాకృతం తెలుసు. మరి దేశీ భాష అంటే ఏంటి? ఈ దేశీ అనే భాష ఏదైతే ఉందో అది స్థానికులు మాట్లాడినటువంటి భాష. దాన్నే
కందమిళ భాష అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ రకంగా సంస్కృతము ప్రాకృతము ఇవి తర్వాత వచ్చినవని తెలుస్తూ ఉంది మనకు. సంస్కృతము ప్రాకృతం పండితులు మాట్లాడినారు, పుస్తకాలు పండితులు రాశారు, కానీ సామాన్యులు ఎప్పుడు కానీ సంస్కృతంలో మాట్లాడింది లేదు. వాళ్ళ భాష దేశీ భాష అని చెప్తారు. ఈ రకంగా మనము ఆ రోజుల్లో మాట్లాడినటువంటి భాష స్థానిక భాషలు కందమిళ భాష. అది ఎట్లా తెలుస్తుంది అంటే సంస్కృతంలో కూడా చాలా పదాలు లోకల్గా ఉన్నటువంటి అంటే గ్రామాల పేర్లు, అలాగే వ్యక్తుల పేర్లు కానీ గ్రామాల పేర్లు, ఆయా పర్వతాల పేర్లు, ఇవన్నీ కూడా దేశీయ భాషల్లో మాట్లాడిన వాటినే సంస్కృతంలో రాశారన్నమాట. కాబట్టి నర్మదా తీరంలో వింధ్యా సత్పుర పర్వతాలు ఉన్నాయి మనకు. ఈ వింధ్యా సత్పుర పర్వతాలు భారతదేశానికి మధ్యలో ఉన్నాయి, దక్షిణానికి ఉత్తరానికి మధ్యలో అన్నమాట. వాళ్ళు ఏం రాశారంటే గోదావరస్య దక్షిణ తీరే గోదావరేహ దక్షిణ తీరే అనే సంకల్ప మంత్రం వాళ్ళు సంస్కృతంలో రాశారు. అంటే గోదావరి దక్షిణ తీరే అంటే గోదావరి నది దక్షిణ తీరంలో ఉంది, ఇదంతా దక్షిణాధిపతం అని. అంటే మంది ఆర్యావర్తం అనేది గోదావరి వరకు తర్వాత వచ్చింది. ఒకప్పుడు నర్మదా వరకు ఉంది, తర్వాత గోదావరి వరకు వచ్చినారు సంస్కృతం వాళ్ళు అంటే ఆర్యులు, తర్వాత కావేరి వరకు కూడా వాళ్ళు వచ్చారు. అంటే ఈ ఋషులు కొంతమంది ఈ యజ్ఞాలు చేసుకునే దానికి వాళ్ళ సంస్కృతిని వాళ్ళు యజ్ఞాలు చేసుకునే దానికి సంస్కృతిని వ్యాపించేదానికి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఆ వింధ్యా సత్పుర పర్వతాలను దాటుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా గొడవలు జరిగినాయి. తర్వాత కలిసిపోయినారు అన్నమాట. అప్పుడే రామాయణంలో కూడా రాముడు చిన్నప్పుడు రాముడు లక్ష్మణుని వశిష్ఠుడు పిలుచుకోపోయినట్లు మనం చదువుతాం. ఎందుకంటే వాళ్ళు ఒక అడవిలో యజ్ఞాలు దండకారణ్యంలో యజ్ఞాలు చేస్తున్నప్పుడు, దండకారణ్యం అంటే మంది యజ్ఞాలు చేసేటప్పుడు, దండకారంలో యజ్ఞాలు చేసేటప్పుడు కొంతమంది రాక్షసులు అడ్డుపడతారని, వాళ్ళని శిక్షించేదానికి వాళ్ళని చంపేదానికి రామలక్ష్మణులు చిన్న పిల్లవాళ్ళు అన్నమాట. చిన్న పిల్లలైనటువంటి రామలక్ష్మణుని పిలుచుకొని వస్తారనమాట. తండ్రి బాధపడినా కూడా లేదు వీళ్ళకి ఆ కెపాసిటీ ఉందని పిలుచుకొని వస్తారు. ఇక్కడ అడ్డుపడిన వాళ్ళు ఎవరయ్యా అంటే రాక్షసులు కాదు. రాక్షసులు దేవతలు లేరు చారిత్రకంగా మనం ఒరిజినల్గా చూస్తే. ఆ రాక్షసులే రక్షకులని రాక్షసులు అన్నారు. రక్షకులు అంటే తమ ప్రాంతాన్ని తాము కాపాడేవాళ్ళే రక్షకులు అన్నమాట. ఈ రకంగా ఈ యజ్ఞాలకు వాళ్ళు ఆటంకం కలిగించినారు ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. వీళ్ళెవరో కొత్తగా వచ్చి మా ప్రాంతానికి ఏదో చేస్తున్నారు అని. ఇది రామాయణంలో రాసిందనమాట. ఆర్యావర్తవు శరావతి వరకు, తర్వాత శరావతి అంటే కర్ణాటకలో శరావతి వరకు కూడా ఆర్యులు వచ్చినట్టుగా చెప్తారన్నమాట. అంటే మనుస్మృతి కాలానికే ఇక్కడ కర్ణాటకలో కూడా ఆర్యులు వచ్చినట్టుగా చెప్తారు. మరి ఆ సమయంలో మరి వాళ్ళు మాట్లాడిన భాష దేశీ భాష. అంటే పురాతన కాలంలో, వెనకటి కాలంలో ఈ దక్షిణాపథాన్ని దండకారణ్యము అని పిలిచేవారు. దండక అరణ్యం అంటే ఇది ఒక పెద్ద దట్టమైనటువంటి అడవి. ఏమి దండకారణ్యము, ఎందుకు దండకారణ్యము అని పేరు వచ్చిందన్నప్పుడు దండక అరణ్యం ఈ రెండు పదాలు. అరణ్యము అనే పదము సంస్కృత పదం, దండక అనే పదము లోకల్ భాష అంటే స్థానిక భాషలో మాండలికంలో ఉంది. ఇది కందమిళ భాష మనం మాట్లాడినామి. హాలు మతం వాళ్ళు పురాతన కాలంలో మాట్లాడిన భాష కందమిళ భాష. ఇది దేశీ భాష దండక అరణ్యం అనేది. ఈ అరణ్యం అనేది సంస్కృత పదము, దండక అనేది లోకల్ భాష. ఏమి దండక అంటే ఈ దండ అనేటువంటి శబ్దము ఆర్య భాషా వర్గానికి చెందింది కాదు అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్న టీ బరో ఆయన చెప్పింది ఈ మాట. టీ బరో అని ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్. ఈయన ఏమంటాడంటే ఈ అరణ్యం అనే పదం సంస్కృత పదము, ఈ దండక అనే పదము దేశీ పదము అని చెప్తాడనమాట. దేశీ పదం.
అసలు దండ అంటే ఏంటంటే ఒక సమూహము అని. దండ, దండు, తండు. ఈ దండ అనే పదమే తండులు అయింది. దండులు, దండులు, తండులు అంటే పురాతన కాలం అనేది దండుల యుగం. తండలు తండలు వస్తూ ఉన్నారంటాం. దండయాత్ర అంటాం. ఈ దండయాత్ర అంటే ఏంటంటే ఒక్కసారిగా అందరూ కలిసిపోయి యుద్ధానికి పోతే దండయాత్ర. గుంపుగా పోవడమే దండయాత్ర. తండాలు తండాలుగా అంటాం. ఈ తాండా అనే పదం కూడా అట్లే వచ్చింది. తాండా అంటే ఏమి, సుగాలి అందరూ కలిసి ఒక 10 ఇండ్లు 20 ఇండ్లు ఒక గుంపుగా ఒక దగ్గర ఉంటే దాన్ని తాండా అంటాం. అదే తండ. తాండా అయింది. అంటే ఇవి గుంపు. వేటాడే కాలంలో ఎవరు ఒక్కరు ఇద్దరు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి కష్టం. ప్రకృతిలో ఈ అడవి జంతువులతో కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు వాళ్ళకి తోడు కావాలి కాబట్టి ఒక ప్రొటెక్షన్కి దండులుగా నివసించేవాళ్ళు. ఒక కుండలో ఒక 200 మంది, ఇంకో దగ్గర ఒక 100 మంది, ఇంకో దగ్గర ఒక 100 మంది, ఇట్లా గుంపులుగా ఉండే. అందుకనే పురాతన కాలంలో దండుల యుగం అంటాం. అందుకని ఆయనకి దండక అరణ్యం అనే పదం. ఇది వింధ్యాసాత్పుర పర్వతాలు మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరకు వస్తే మనం ఆ ఏరియాలో ఉండేదంతా కూడా దండకారణ్యం అంటాం. పురాతన కాలం దండుల యుగం అన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ గుంపులుగా నివసించేవాళ్ళు అన్నమాట. ఈ రకంగా దానికి దండకారణ్యం అనేటువంటి పదము వచ్చింది. వీళ్ళు ఈ దండకారణ్యానికి ఆర్యులు రావడం జరిగింది. ఇక్కడ సింధు నాగరికతలో మనం చూస్తే కనుక కొన్ని పురాతన పట్టణాలు బయటకు వచ్చినాయి. 1922లో జాన్ మార్షల్ అనే ఆయన ఆధ్వర్యంలో అవి తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ బయటకు వచ్చిన పట్టణాలు. ఈ పట్టణాలు కూడా ఎప్పటివి అంటే ఋగ్వేదానికంటే ముందు ఇవి. అక్కడ బంగారం దొరికింది. సింధు నాగరికతలో బంగారం ఆభరణాలు దొరికినాయి. ఈ బంగారం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే తమిళనాడు నుంచి, నీలగిరి ఆ ప్రాంతం నుంచి వచ్చింది. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి బంగారు వచ్చింది. అక్కడ తీసుకుపోయి ముడి బంగారం తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు అలంకార వస్తువులు తయారు చేసింది. అంటే అర్థం ఏంటి? సింధు నాగరికతలో ఉన్నవాళ్ళు, దక్షిణ భారతదేశంలో కర్ణాటక తమిళనాడులో ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళు వీళ్ళు ఒక్కరే, వాళ్ళ సంస్కృతి వీళ్ళ సంస్కృతి ఒక్కటే. అప్పటికి మనకు సంబంధాలు ఉన్నాయి. అంటే సింధు నాగరికత యొక్క నిర్మాతలు హాలు మతస్థులు అని మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ అగస్త్యుడు అనే ఆయన్ని మనం గమనించాలి. చరిత్రలో అగస్త్య అనే ఆయన మహాముని. ఆయన పర్వతంలోనే పుట్టినాడని చెప్తారు. పర్వత ప్రాంతంలో పుట్టి పెరిగి ఆయన ఈ వింధ్యసాత్పుర పర్వతాలను దాటుకుని దక్షిణ భారతదేశానికి వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఆయన వింధ్య పర్వతాలని మెచ్చేసి వాటిని ఆయన ఏం చెప్తాడంటే ప్రార్థిస్తాడంట. వింధ్య పర్వతాలకి, నేను ఇలా దక్షిణ భారతదేశానికి వెళ్తున్నాను, నాకు అతి ఎత్తరంగా ఉంటాయి, చాలా హైట్ అనమాట అవి, కాబట్టి నాకు సహకరించండి అన్నప్పుడు అవి తగ్గుతాయి అన్నమాట. చరిత్రలో రాసింది ఇది, పురాణాల్లో తగ్గుతాయి. అప్పుడు అని దాటుకుని వస్తాడు. తర్వాత నేను వచ్చేంత వరకు ఇట్లే ఉండండి అని చెప్పి అతను దక్షిణ భారతదేశానికి వస్తాడు. తమిళనాడుకు వచ్చి తమిళంలోనే ఆయన గురించి, అగస్త్యుని గురించి చాలా కథలు ఉన్నాయి. ఆయన గురించి అగస్త్యుడు ఏమేమి చేసినాడు, అగస్త్యం అనేది ఒక ఇదే రాసినారు తమిళంలో. ఆయన వచ్చేంత వరకు అవి అలాగే తగ్గి ఉంటాయట. ఆయన ఇక్కడే ఉంటే ఇక్కడే చనిపోతాడు కాబట్టి అవి మళ్ళీ పెరగవు. ఇది రాసినారు. కాబట్టి అగస్త్యుడు వచ్చేటప్పుడు ఏమైందంటే అగస్త్య మహామునితో పాటు చాలా జాతుల వాళ్ళు వచ్చినారు. అందులో ఈ కురుంభ అనే జాతి కూడా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినట్టుగా చెప్తారనమాట. ఈయన అగస్త్యుడు వచ్చే సమయానికి ఇక్కడ ఏదైతే దక్షిణ భారతదేశంలో కొండ ప్రాంతాల్లో ఎవరున్నారబ్బా అంటే గోండులు అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ దీన్ని గోండారణ్యము అన్నారు. దక్షిణ పథంలో ఉన్న అరణ్యాన్ని గోండారణ్యం. ఛత్తీస్గఢ్ ఈ మధ్యలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో దాన్ని గోండారణ్యం అంటారు. అంటే గోండులు అనేవాళ్ళు అక్కడ నివసించినారు. ఈ గోండు అనే పదం ఎక్కడి నుంచి వస్తుందంటే కొండ అనే పదం నుంచి వస్తుంది. ఈ కొండ, కుడు, కుచ, కుట ఈ పదం నుంచి
కొండపై గోండు అయింది. ఈ గోండులు ఎవరైతే కొండల్లో ఉన్నారో వాళ్ళే కొండలు గోండులు అయినారు. దీన్ని గోండ్వానా ల్యాండ్ అంటాం. వీళ్ళ పేరు చూడండి, ఎవరైతే గోండులు ఉన్నారో వాళ్ళ పేరు మీదని దీన్ని గోండ్వానా ల్యాండ్ అన్నాం. గోండ్వానా ల్యాండ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీన్నే గోండారణ్యం అని కూడా చెప్తారనమాట. గోండులు అంటే మనం పేరు విన్నాం కదా, కొమరం భీముడు కొమరం భీముడు అనే పాట మనం RRR సినిమాలో విన్నాం. ఆయన కొమరం భీమ్ అని, ఆయన కూడా హాలు మతస్థులే. వీళ్ళు గోండులు కూడా హాలు మతస్థులు, ఇప్పటికీ కూడా వాళ్ళు ఎస్టీల్లోకి వస్తారనమాట. కాబట్టి ఈ గోండారణ్యం అనేది వీళ్ళు అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు గోండులు. ఈ గోండా అనే పదం సంస్కృత పదం కాదు, ఇది దేశీ భాషలో ఉన్న పదం. అందుకనే దీన్ని లోకల్ భాషలో చెప్తారు గోండులని. ఈ గోండ కొండ అంటే తగ్గు మిట్ట, తగ్గు ఎత్రము తగ్గు ఎత్రము తగ్గు, కొండ అనే శబ్దం నుంచి వస్తుంది. ఈ కొండ అనేది కుడు అనే శబ్దము మూలం. ఈ కుడు అనే పదము కొంకణ భాషలో ఉంది. కొంకణ అంటే కర్ణాటకలో కొంకణ భాష మాట్లాడతారు. ఈ కొంకణ భాషలో కుడాళ అనే పదం ఉంది. ఒక స్థలం కూడా ఉంది కుడాళ. ఈ కుడాళ, కుడు, కుడు, కొండ, గోండు ఇట్లా పదాలు సంవత్సరాలు దాటే తలకి చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి కొంచెం. ఇప్పుడు బెంగళూరు అయింది, బెందకాళూరు బెంగళూరు అయింది, బెంగళూరు అంటాం. అంటే పదాలు ఒకే రకంగా ఉండవు, మారుతూ వస్తాయన్నమాట. ఈ రకంగా ఈ కొండ, గోండు, పొడ, కుట అని, కుటాద్రి, తర్వాత సహ్యాద్రి అనే పదాలు వచ్చాయి. హద్రి, సహ్యాద్రి అంటే కొండలు అని అర్థం. కుటాద్రి, సహ్యాద్రి అనే పదాలు వస్తాయి. కుడ, కుటి, కుట అనే పదాలు ఇవన్నీ. ఇక్కడ సంస్కృతంలో కుట అనే పదం ఉంది. కుట అంటే ఎత్తైనటువంటి ప్రదేశం. కుట, కుటి అనేవి పర్వతానికి సంబంధించినటువంటి ప్రదేశాలు అన్నమాట. ఇవి సంస్కృత సాహిత్యంలో కూడా ఉన్నాయి. ఏషియాటిక్ అనే ఒక లాంగ్వేజెస్ కూడా ఉందన్నమాట. ఆస్ట్రో-ఏషియాటిక్ ఇవి సంస్కృతానికి సంబంధించినవి. ఇవి ఈ గుండ, కొండ, కుట ఇవన్నీ కూడా కందమిళ భాషానికి సంబంధించింది. అంటే మన హాలు మత వాళ్ళు మాట్లాడినవాడు. అందుకనే ఈ కుడు అనే పదం ఉంది. కొడుగు అనేది ఒకటి ఉంది. కర్ణాటకలో కొడుగు అనే పదం, ఎత్తైన ప్రదేశం కొడుగు. ఆ ప్రాంతంలోనే మనకు కావేరి అనేది పుడుతుంది. కాబట్టి ఎత్తైన ప్రదేశం కొడుగు. ఆ కొడుగు, కుడు, కుట, కుటాద్రి, కుడు నుంచి కొండ, గోండ, గోండ్వాన ఇట్లా పదాలు వచ్చినాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది హాలు మతానికి చెందినటువంటి భాషలు, ఈ సాహిత్యము, ఈ పదాలన్నీ కూడా మనకి ఆధారాలు అన్నమాట. మనం నివసించినాము భారతదేశంలో, ప్రాచీనులుగా మనం ఉన్నామనేది చెప్పేదానికి ఇది ఆధారాలు అన్నమాట. కుడు అనే పదము కందమిళ భాష, మనం మాట్లాడినటువంటి భాష అని చెప్పవచ్చు. అంటే అప్పటికే మనం బాగా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం. ఇప్పటికీ క్రీస్తు పూర్వమే మన యొక్క భాష, మనది లిపి లేదు, కానీ కందమిళ లిపి లేదు. తర్వాత డివైడ్ అయిన తర్వాతనే తమిళం, మలయాళం ఇలా డివైడ్ అయిన తర్వాత అప్పుడు మనం లిపి వచ్చింది. కానీ కందమిళ భాషలో మాట్లాడినటువంటివి సంస్కృతంలో ఉన్నాయన్నమాట, ప్రాకృతము సంస్కృతంలో ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా మనము ఆ కాలంలో బాగా ప్రభావశీలుగా ఉన్నామన్నమాట. కందమిళ భాష మాట్లాడుతూ, అంటే దక్షిణాఫ్రికా నుండి ఇరాను, అక్కడి నుంచి మన మెహర్గఢ్, అక్కడి నుంచి సింధు నాగరికత నుంచి మన దక్షిణ భారతదేశానికి వలస వచ్చి మనం ఇక్కడ ఒక మంచి సంస్కృతిని ప్రారంభించినామని చెప్పేసి చెప్పుకోవచ్చు. వచ్చే వీడియోలో కొంచెం